చాలా మంది ఉమెన్ లో ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్. మీరు లాక్టేషన్ టైంలో యూజువల్ గా బ్రెస్ట్ సైజ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. దాంతో పాటు కొంతమందికి ఆర్మ్ పిట్ లో కూడా స్వెల్లింగ్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ స్వెల్లింగ్? ఏంటది? యూజువల్ గా దీన్ని టైల్ ఆఫ్ బ్రెస్ట్ అంటారు. బ్రెస్ట్ కి ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ ఉండేదే మనకు ఆర్మ్ పిట్ లో ఉంటుంది. అది బర్త్ ఉంటుంది. యూజువల్ గా ఎన్లార్జ్ అయినప్పుడు ఇక్కడ కూడా ఉండే బ్రెస్ట్ కూడా ఎన్లార్జ్ అయ్యి అదొక సెపరేట్ బ్యాగ్ లాగా ఆర్మ్ పిట్స్ లో మనకు ఒక సెపరేట్ బ్యాగ్ లాగా బోత్ సైడ్స్, కొంతమందికి వన్ సైడ్, కొంతమంది బోత్ సైడ్ కనపడుతూ ఉంటుంది. యాక్సెసరీ బ్రెస్ట్ అంటారు దీన్ని. సో ఈ యాక్సెసరీ బ్రెస్ట్ కి జనరల్ గా మనం ఫీడింగ్ తగ్గిన తర్వాత కూడా, బ్రెస్ట్ సైజ్ వాల్యూమ్ తగ్గిన తర్వాత కూడా ఈ యాక్సెసరీ బ్రెస్ట్ అనేది పోదు. సో ఈ యాక్సెసరీ బ్రెస్ట్ తీసేయడానికి మాత్రం మెడికల్ ట్రీట్మెంట్స్ అలాంటివి ఏమీ ఉండవు. సో ఈ యాక్సెస్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దాని ఒక చిన్న సింపుల్ ఒక నెక్ లో, అంటే ఒక షార్ట్ అనస్థీషియాలో మనం దాన్ని కంప్లీట్ గా పర్మనెంట్ గా తీసేయచ్చు. యూజువల్ గా ఇది ఒక చాలా స్కార్లెస్ ప్రొసీజర్. ఒక 1 ఇంచ్ వరకే చిన్న ఇన్సిషన్ పెడతాము. స్కిన్ ఎక్కువ ఉండి ఫోల్డ్ ఉన్న వాళ్ళలో కొంచెం నెక్ కొద్ది పెద్దగా ఉంటుంది. అది కూడా యాక్సిలాలో కనపడకుండా ప్లేస్ చేస్తాం దాన్ని. సో ఈ యాక్సెస్ బ్రెస్ట్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. ఇది కనుక చాలా మంది ఫ్యాట్ లంప్ అనుకుంటారు, ఇది లైపోమా లాగా. ఇది అలాంటిది కాదు, ఇది ప్యూర్ గా గ్లాండ్ ఉంటుంది. సో కొంతమందిలో ఫ్యాట్ కూడా ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తామంటే మొదలుగా మనం సర్జరీ చేసినప్పుడు ఆ ఫ్యాట్ అంతా తీసేస్తాం, సక్షన్ చేసేసి ఆ ఎక్సెస్ ఏదైతే గ్లాండ్ ఉందో దాని వరకు మనమే గ్లాండ్ తీసేస్తాం. సో ఇది మాక్సిమం ఒక 30-40 మినిట్స్ అయ్యే ప్రొసీజర్. ఒక 2 days ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ యాక్సెస్ బ్రెస్ట్ ఉండడం వల్ల స్లీవ్లెస్ వేసుకోలేకపోవడము, లేదంటే కాన్షియస్ గా ఉండడం, హ్యాండ్ సైడ్ కాన్షియస్ ఉండడం, ఎందుకంటే బయట బల్జీ కనబడుతుంది కాబట్టి కొంచెం ఆడ్ సిచ్యువేషన్ ఇది. ఇలాంటి కండిషన్ కనుక ఉంటే మీకు ఈ సింపుల్ సొల్యూషన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. సింపుల్ గా హిడెన్ స్కార్స్ తోని, సింపుల్ మినిమల్ స్కారింగ్ తోని మనం కీ హోల్ తోని మనం దాన్ని అడ్రస్ చేయగలుగుతాము. మీకు ఇలాంటి బ్రెస్ట్ సంబంధించిన షేప్ సంబంధించిన కానీ, సైజ్ ఎన్లార్జ్మెంట్స్ కానీ, ఆ సైజ్ రిడక్షన్స్ కానీ, ఇలాంటి ఎటువంటి సమస్యలకైనా వీ హ్యావ్ వెరీ గుడ్ సొల్యూషన్స్ రైట్ నౌ. మీరు సేఫ్ గా మీరు మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ, డిఫరెంట్ కస్టమర్ కేర్ కానీ కనుక అప్రోచ్ అయితే మీ కండిషన్ కి మీకు రైట్ ప్రొసీజర్ ఏంటనేది చూసి మీకు అది సజెస్ట్ చేస్తాము. రిమెంబర్ వన్ థింగ్, మీరు హోమ్ రెమెడీస్ లాంటివి ఇలాంటి వాటికి, అంటే దేనికైతే రెమెడీస్ పనిచేయవో కొన్నిటి రెమెడీస్ పనిచేస్తాయి, అన్నిటి హోమ్ రెమెడీస్ పనిచేస్తాయని చెప్పి మీరు ట్రై చేయొద్దు. కొన్నిటి వల్ల లేనిపోయిన హెల్త్ సమస్యలు తెచ్చుకుంటారు. ఖచ్చితంగా డాక్టర్ సజెషన్ తీసుకుని మాత్రమే మీరు అన్ని ప్రయత్నాలు చేయండి.